హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను పూజా రూమ్ టూర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఎలా చేశాను, ఎట్లా స్టార్ట్ చేశాను, ఈ డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న 3 BHK హౌస్ అండి. 3 BHK హౌస్లో రూమ్ మనకు పూజా రూమ్ ఇచ్చారు. ఆ పూజా రూమ్లో డెకరేషన్ ఎట్లా చేశానో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. తీసేది మా కూతురు సాహిత్య వీడియో తీస్తుంది. కొంచెం మాకు ఇప్పటికీ సెకండ్ టైం వీడియో. అప్పటికి మమ్మీ అనింది, ఈసారి బాగా రావాలని గట్టి కోరుకుంటున్నాను నేను. స్టార్ట్ ఈ ఎలిఫెంట్స్ తీసుకొని ఇలా సింహద్వారం ఇలా ప్లాన్ చేసాము. అసలు ఫస్ట్ ఇలా మేము సింహద్వారం అనుకోలేదు. నార్మల్గా కబోర్డ్ చేశాక ఏదో వెల్తీ ఉంది అనిపించి మళ్ళీ ఇలా మొత్తం ప్లాన్ చేసాము. ఇక్కడ చూడండి, ఇది ప్లాన్ చేసినప్పుడే స్వస్తిక్ కూడా తీసుకున్నాం మేము. స్వస్తిక్ సైతేట్రమ్మ స్వస్తిక్ తీసుకున్నాను. ఇక్కడ గ్యాప్ ఉందని స్వస్తిక్ తీసుకున్నాను. ఓం తీసుకున్నాను, కింద ట్రీ తీసుకున్నాను. అలానే వీటి గురించి కూడా చెప్పాలి మీకు. ఇది మొత్తం మిగతా ఇదంతా ఫుల్ డెకోర్ అయిపోయిన తర్వాత బ్రాస్ ఐటమ్స్ తీసుకున్నాను. ఈ బ్రాస్ ఐటమ్స్ ఇది పికాక్ అండి, హ్యాంగింగ్ కోసం అలా తీసుకున్నాను. చిన్న చిన్నవి ఎక్కువ యూస్ చేయం, కానీ పిల్లలు వచ్చినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా మనకు పూజ రూమ్ కొంచెం ఓపెన్గా ఉంటే వెంటిలేషన్ బాగుంటుంది. మనకు అటు ఇటు నడుస్తుంటే కూడా మనకు ఆ వైబ్స్ లోపల పూజ దీపం ఉందా లేదా కూడా మనకు కనబడుతుందని ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇది మా మామయ్య గారు అడిగారు బేసిక్గా. ఇలా మనకు ఎటన్నా వెళ్ళినా కూడా అటు ఇటు వెళ్తుంటే పూజ రూమ్ కనబడాలమ్మా అని మా మామయ్య అడిగారు. అందుకోసం ఇలా ప్లాన్ చేశాను నేను. ఇది బ్రాస్ ఐటమ్స్ అండి. ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బ్రాస్ ఇలా వస్తే బాగుంటుందని ఇలా బ్రాస్ తీసుకున్నాను. ఇది ఇక్కడ హాఫ్ వర్కే వచ్చిందండి. మళ్ళీ దీన్ని జాయిన్ చేసి ఇలా లాంగ్ వర్క్ తీసుకున్నాను నేను. ఇవి బ్రాస్వే. మనకి ఈ హ్యాండిల్స్ కూడా బ్రాస్వేనండి. ఈ హ్యాండిల్స్ నల్లగా కావు, ఇంకా దీనికి ఏదో కోటింగ్ వేశారు. నాకు అసలు నచ్చదు ఇలా కోటింగ్ వేస్తే, చూస్తున్నారా మెరుస్తుంటుంది. కానీ ఇంకా అక్కడ లేకుండే, సరే పర్లేదులే అని చెప్పి తీసుకున్నాను. ఇది ఓపెనింగ్ అండి. ఓపెనింగ్ బయటకే ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేను దర్వాజాలు బయట సైడ్కి ఇచ్చాను కదా. ఎందుకు అలా ఇచ్చానంటే లోపల సైడ్కి ఇద్దామంటే ఇక్కడ ప్రొవిజన్ లేదు. ఇది డిజైన్ చేసుకున్నాను కదా, దీనికోసం లోపలికి ఇవ్వడానికి నాకు ప్రొవిజన్ లేకుండే. మళ్ళీ లోపలికి ఇస్తే కూడా మనకు పూజా రూమ్ ఇక్కడ కవర్ అయిపోతుందని ఒక థాట్ కూడా ఉంది. అందుకే మొత్తం మనం బయటకే ఇచ్చేసాము. 2 డోర్స్ ఇచ్చుకున్నాం అనమాట ఇలా క్లోజ్ చేసి. ఇప్పుడు పూజా రూమ్లోకి రండి. ఈ టైల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. బేసిక్గా ఇవి టైల్స్ కాదు, స్టోన్స్. ఇది మేము గోల్డ్ కలర్లో కస్టమైజ్ చేసుకున్నాము. ఫస్ట్ వాళ్ళ దగ్గర వేరే కలర్ ఉంది, ఇందులో సిల్వర్ కలర్ అయినా చేసుకోవచ్చు, కాపర్ అయినా చేసుకోవచ్చు. నాకు గోల్డే కావాలి అని చెప్పి నేను గోల్డ్ కలరే తీసుకున్నాను. ఎందుకంటే అన్ని బ్రాస్ ఐటమ్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఇది కూడా గోల్డే తీసుకున్నాను. మొత్తం వైట్ థీమ్ అండి. మొత్తం వైట్ థీమ్ లాగా తీసేసుకున్నాను అనమాట. పూజ రూమ్లో రాగానే వైట్ రావాలని. మనం ఫస్ట్ ఈ దశావతారాల గురించి చెప్పుకుందాము. ఈ దశావతారాల గురించి సాహిత్య చెప్తుంటది. ఇప్పుడు ఇదేమో అవతారం సాహిత్య? మత్స్యావతారం. ఇది కూర్మావతారం. ఇది వరాహ అవతారం. ఇది నరసింహ అవతారం. ఈ దేవుడు వామన అవతారం. వామన అవతారం. నేను కూడా చెప్తున్నా. ఇది పరశురామ అవతారం. రాముడు, బలరాముడు. కృష్ణుడు నాకు తెలుసుది. కల్కి మత్స్యావతారం. ఇవన్నీ సాహిత్య వాళ్ళ తాతమ్మ దగ్గర నేర్చుకుందండి. వాళ్ళ తాతమ్మ ఇలాంటి పురాణం గురించి బాగా చెప్పేది తనకి, సాహిత్యకి. వాళ్ళ తాతమ్మ ఇవన్నీ తన దగ్గర నేర్చుకుంది. అందుకే అంత ఫాస్ట్గా టకటగా చెప్పేసింది. నేను కొంచెం దాంట్లో పూర్లేండి, తను బాగా షార్ప్ అనమాట. అలానే ఇక్కడ అయిపోయిన తర్వాత మనం పూజ గురించి మాట్లాడుకుందాం. ఇవి దీపాలు నేను ఇలా షో కోసమే పెట్టాను. దీపం వెలిగించడం అంటే పూజ అప్పుడే, ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడే ఇవి వాడతాను. డైలీ అయితే ఈ 2 దీపాలే ఉంటాయి. మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇది ఒక పెద్ద దీపం అండి. ఈవినింగ్ 10 వరకు ఉంటుంది ఈ దీపం. చూసారా ఎలిఫెంట్స్ అంటే ఎంత ఇష్టమో సాహిత్యకు. ఎలిఫెంట్స్ అనగానే మమ్మీ ఇవే తీసుకుందాం అంటుంది. సరే తీసుకుంటాను. దీంట్లో కూడా చూడండి ఎలిఫెంట్సే. మీరు గమనిస్తే మాకు ఎక్కడ చూసినా ఎలిఫెంట్సే ఎక్కువ ఉంటాయి ఇల్లు మొత్తంలో. వీలు కాక పికాక్స్ అవి ఉన్నాము, కానీ అవి వీలు ఉంటే అవి కూడా ఎలిఫెంట్సే తీసుకోవాల్సిందే. ఎలిఫెంట్స్ అంటే ఎందుకో తను చిన్న ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. ఈ పూజ గురించి చిన్న గొలుసులు కూడా నేను చేయించానండి. చేయించి ఇలా నేను డైలీ పూజకు అలా మాల వేస్తాను, పూలు పెట్టి. నేను చిన్నగా సెట్ చేసుకున్నాను. పూజలు ఎక్కువ హడావిడి లేకుండా మీకోసమే డెకరేషన్ అంతా చేశానండి. డైలీ అయితే ఇలా చేయను డెకరేషన్. దీని గురించి చెప్పాలండి. ఇది శంకు. ఇది గిఫ్ట్ ఇచ్చారండి మా మామయ్య వాళ్ళ తమ్ముడు. కృష్ణ మామయ్య అని నాకు మా మామయ్య వాళ్ళ తమ్ముడు, తను నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నాకు ఇది బాగా నచ్చి పూజా రూమ్లో పెట్టేద్దామని పూజా రూమ్లో పెట్టేసుకున్నానండి. ఇలా ఇది స్టాండ్ తీసుకోవాలనుకున్నాను కానీ ఇంకా వీలు అవ్వలేదు. దీనికి శంకుకి స్టాండ్ కూడా వస్తుంది, ఇంకా స్టాండ్ తీసుకోలేదు. ఇది పూజా రూమ్. ఇక్కడ కూడా ఇక్కడ ఎలిఫెంటా కాదు, ఆంజనేయ స్వామి. ఇక్కడ వీలు కాలే పాపం ఎలిఫెంట్.
చిన్ని గంట. మనం మొత్తం అయిపోయిందని అనుకుంటున్నాను పూజా రూమ్ గురించి. ఫస్ట్ ఈ దీపం గురించి చెప్పాలి. మేము కార్తీక మాసంలో దీపానికి పూజ చేస్తాం. అది మాకు సెంటిమెంట్, నాకు ఇష్టం బేసిక్గా. మేము మొన్ననే రీసెంట్గా చేసాము. ఆ వీడియో, ఆ ఫొటోస్ కూడా దీంట్లో షేర్ చేస్తాను. ఇక్కడ పికాక్ వచ్చింది కదా, ఇది ఈ దీపంతో 5 feet హైట్ దీపం అండి. ఇది ఈ దీపంతో వచ్చిన పికాక్ నాకు అమ్మవారు కావాలని చెప్పేసి నేను పర్సనల్గా చేయించుకున్నాను. ఈ పికాక్ తీసి అమ్మవారిని పెడతాను. ఇప్పుడు చూడండి, సైతే అది పట్టుకో. ఇది అండి అమ్మవారు. అమ్మవారికి నేను ఇట్లా నాప్ చేయించేసుకొని చూడండి ఇక్కడ దీపం పెట్టాలని. ఒక కస్టమర్ దగ్గర నేను చూశానండి, నాకు బాగా నచ్చింది. నాకు ఇలానే కావాలని సికింద్రాబాద్ మొత్తం తిరిగేశాను. సికింద్రాబాద్, కోటి అన్నీ తిరిగాను అనుకోండి. ఫస్ట్కి అయితే నాకు దొరికింది. కొంచెం టైం పడుతుంది, మీరు ఓపికతో ఉండండి. ఇది అనమాట. ఎప్పటికి ఇలానే ఉంచేస్తా. ఫెస్టివల్స్ అవి పెట్టేస్తాను. ఫెస్టివల్ లేనప్పుడు అవి ఇంకా నా మూడ్ని బట్టి మేము చేంజ్ చేస్తూనే ఉంటాం. ఇదండి, ఇది 5 feet హైట్ ఉంటుంది చూడండి. 5 feet హైట్లో నేను తీసుకున్నాను. పూజా రూమ్లో ఇది ఇక్కడ సెట్ చేశాను, బాగుంటుందని. ఈ స్టోన్స్ గురించి చెప్పాము. మనం ఇంకేం చెప్పాలి, శాండ్లైట్ గురించి చెప్పాల్సి అయితే శాండ్లైట్ కోసం ఫోకస్ చేయవా. ఇక్కడ రిమోట్, ఇది వైట్, వామ్ వైట్, ఇది న్యాచురల్ వైట్. ఇలా 3 కలర్స్ వస్తాయి. ఇది వద్దు అనుకుంటే మనకి ఇది నాకు డైలీగా ఎప్పటికి ఉండే పూజా రూమ్ లైటింగ్ ఇది. అది ఎక్స్ట్రా ఫంక్షన్స్ అప్పుడు చేద్దామని. ఇవి చూడండి, దీని కింద కూడా నేను ఇలా డిజైన్ ఇచ్చుకున్నాను. నాకు ఇది పెద్దగా ఉంటే పూజ అప్పుడు ప్రసాదాలు పెట్టడానికి బాగుంటుందని ఇలా హెవీగా ముందుకు ఇచ్చుకున్నాను. చిన్న చిన్న కబోర్డ్స్ ఇలాగా. ఇది కూడా మొత్తం బ్రాస్లోనే ప్లాన్ చేశాను. ఇలాగా ఉంటుంది. ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి తీశాను. ఇలా అండి, నాకు ఇష్టమైన చిన్న పూజా రూమ్ని ఇలా అందంగా, చిన్నగా, క్యూట్గా చేసుకున్నాను. ఇది మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీస్తున్నాను నేను. థ్యాంక్స్ అండి అందరికీ నా వీడియోని ఇంత ఓపిక్గా చూసినందుకు. మా పూజా రూమ్ ఎలా ఉందో ఏంటి అనేది మీరు మెసేజ్ చేయండి. అలానే ఒక చిన్న పని, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.